ప్రసాద్ నిన్ను పెచ్చగా ప్రేమిస్తున్నాడు. నీ ప్రేమ కోసం పరితపిస్తున్నాడు. నువ్వు అంటే నీ మొగుడవుతాడు. నువ్వు నో అంటే ఆ యమలోకంలో పర్మనెంట్ మెంబర్ అవుతాడు. ఐ లవ్ యూ కళ్యాణి. ఐ లవ్ యూ. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఏంటి కళ్యాణి, ఐ లవ్ యూ చెప్తే మాట పలుకు లేకుండా అలాగే ఉండిపోయా? ఓహో, మొదటిసారి ఐ లవ్ యూ ఇలా చెప్పడం నీకు ఇష్టం లేదు కదా? ఒక్క నిమిషం. ఎస్, మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది. ఇలా ఫ్లవర్ ఇచ్చి చెప్తారు కదా, అందుకే చెప్తున్నాను. ఐ లవ్ యూ కళ్యాణి. ఇదేంటి, పువ్విచ్చి ఐ లవ్ యూ అని చెప్పినా నువ్వు ఇంప్రెస్ అవ్వలేదా? అయితే ఇప్పుడు మన బాలయ్య బాబు స్టైల్లో ముద్దు పెట్టి ప్రపోజ్ చేస్తాను. ఎంత ధైర్యం ఉంటే నన్నే కౌగిలించుకొని ముద్దు పెట్టాలని చూస్తావా? నిన్ను బామ్మర్ది, ఏమైనా డ్యామేజ్ అయిందా? అమ్మా, చంపేసిందమ్మా. నువ్వు రావడం ఒక్క నిమిషం ఆలస్యం అయితే నన్ను నిజంగానే చంపేసేది. చంపడం కాదు, నువ్వు చేసిన పనికి కాళ్ళు విరుక్కొట్టి నీ చేతిలో పెట్టాలి. రే తమ్ముడు, కళ్యాణిని ఎందుకు కౌగిలించుకున్నావురా? ఎందుకు ముద్దు పెట్టబోయావు? అది కాదక్క. పైకి చెప్పట్లేదు గాని కళ్యాణ్ అంటే వీడికి ఎంత ప్రేమ ఉందో, వీడి గుండెల్లో కళ్యాణికున్న స్థానం ఏంటో ఈ రోజుతో తెలిసిపోయింది. అవునన్నా, ఇంతకు ముందు కూడా కళ్యాణిని ప్రేమిస్తున్నావు అని అడిగితే లేదు అని నాటకం ఆడాడు. కానీ కళ్యాణి అంటే ఎంత ఇష్టమో చెప్పడానికి ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు. రే, మీరందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారా? దానికి ఎక్కిళ్ళు వస్తుంటే తగ్గించడానికి ఈ దిక్కుమాల ట్రిక్ ప్లే చేశాను. చూడండి ఎలా ఎక్కిళ్ళు తగ్గిపోయాయో. అంటే ఎక్కిళ్ళు తగ్గించడానికి ఇలా ఓవర్ యాక్షన్ చేసావా? అవును కళ్యాణి, లేదంటే ప్రపంచంలో ఏ మగాడైనా మరో మగాడిని ప్రేమిస్తాడా? మరో మగాడికి ప్రపోజ్ చేస్తాడా? ఆగు, అక్కడే ఆగు. మీ అందరికీ ఇప్పుడే క్లారిటీ ఇచ్చేస్తాను. మీరు చూసిందంతా నిజమే, కానీ నేను చెప్పిందంతా అబద్ధం. కళ్యాణికి ఐ లవ్ యూ చెప్పింది, కళ్యాణిని కౌగిలించుకొని ముద్దు పెట్టబోయింది ఆవిడ ఎక్కిళ్ళు తగ్గించడానికే చేశాను, అంతే తప్ప కళ్యాణి మీద ప్రేమ లేదు. అలా అని నాకు ఏ దురుద్దేశం కూడా లేదు. నీ మాటలు నమ్మమంటావరా? నీ మీద ఒట్టమ్మా. తనకి ఎక్కిళ్ళు తగ్గిస్తే 1500 రూపాయలు ఇస్తానని చెప్పింది, అందుకే అలా చేశాను. చిచ్చి, డబ్బుల కోసం ఆ అమ్మాయి పరువు తీస్తావా? మంచిది కాబట్టి కొట్టు వదిలేసింది. అదే వేరే ఆడదైతే
నీ ప్రాణాలు తీసేసేది. చాలా ఆపుతారా? ఆ, మా తమ్ముడిని కౌగిలించుకోవాలన్నా ముద్దు పెట్టుకోవాలన్నా ఒక రేంజ్ ఉండాలి. ఆ రేంజ్ ఈ కళ్యాణికి జన్మలో రాదు. అమ్మా, తమ్ముడు జరిగింది చెప్పాడు కదా, ఇంకెందుకు, వెళ్దాం పద. చూడరా, నీ మాటలు నిజమని నమ్ముతున్నాను. అబద్ధమని తెలిసిందో ప్రాణం పోయినా నీ మాట నమ్మను. ఛ, పొద్దు పొద్దునే నా మూడంతా పాడు చేసావు. ఒరే ప్రసాదు, ఇక్కడ ఎవ్వరూ ఎలాగూ లేరు కదా. నేను అడిగిన దానికి నిజం చెప్పరా. నీకు కళ్యాణ్ అంటే ఇష్టం కదా? మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావు కదూ? ఆ విషయం మీ అమ్మకి చెప్పడానికి భయపడుతున్నావు, అంతే కదా? నాన్న, ఖాళీగా ఉంటే మాత్రం మా ఇద్దరి మధ్య లవ్ స్టోరీ రాసేసుకుంటావా? అయినా నువ్వు చూసిన సీను వేరు, ఇక్కడ జరుగుతున్న సినిమా వేరు. నువ్వు అస్సలు టైం వేస్ట్ చేసుకోకు. రే ప్రసాదు, పైకి చెప్పట్లేదు కానీ ఏదో ఒకరోజు నేను ఊహించిందే నిజం అని చెప్తాడు వీడు. ఆ నమ్మకం నాకుందిలే. అమ్మా, ఈ దొంగలేంటమ్మా ఇంకా రాలేదు? నేను కూడా వాళ్ళ కోసమే ఎదురుచూస్తున్నానే. దొంగ వెధవలు ఈ కళ్యాణి వెళ్ళక ముందే రావాలి. వెళ్ళిన తర్వాత వచ్చినా ఉపయోగం ఉండదు. ఎరా గంగాధర్, వచ్చేసావా? వచ్చేసాం సార్, ఇంటి దగ్గరలోనే ఉన్నాం. వచ్చేయమంటారా? లేదురా, ఓ 3 నెలలు అక్కడే పడుకొని ఒక 3 పిల్లలకని ఇక్కడికి రండి. ఆ? లేకపోతే ఏంట్రా, ఇంత దూరం వచ్చి రమ్మంటారా ఏంట్రా? ఇప్పటికే చాలా ఆలస్యం అవుతుంది, త్వరగా వచ్చేసావండి. అలాగే సార్. రేయ్ రండిరా. బుర్ర తక్కువ దొంగలారా, అర్ధరాత్రి పూట గేటు మూసుంటే గోడలు దూకుతారు.